అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు ఒక స్త్రీ వల్ల వేడుకలా ఉంటుంది. మీకు నచ్చిన స్త్రీతో ఈ రోజు మీరు బయటకు వెళ్తారు, మరియు వారితో సినిమాకు వెళ్లి జాలీగా గడుపుతారు. ఆ స్త్రీ వల్ల రోజు చివరిలో మీకు ధనం కూడా జరగవచ్చు, శుభం కలుగుతుంది. ఈ రోజు కృషి యొక్క ఫలితాలు మీరు పొందుతారు. కొత్తదాన్ని అనుభూతి చెందిన సమయం ఆసన్నమైన దాహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలను మార్చి ప్రయత్నాలు చేయకండి. నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది. నెగటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అదృష్ట మద్దతు మీరు పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. మహిళలు అనారోగ్య సమస్యలతో బాధపడతారు. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విదేశాలకు సంబంధించిన పనులు జరుగుతాయి. మరియు రోజు పనిచేసే విధానాన్ని మార్చడం కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజు ఈ రాశివారి సామర్థ్యం కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. ఎవరితోనూ తేడాలు రాకుండా చూసుకోవాలి. కుటుంబానికి తగిన సమయం ఇవ్వవలసిన అవసరం ఉన్నది. ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది. విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఈ రోజు రాశివారి సంపద పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు. వేగంగా పనిచేయడానికి మంచి సమయం. మీ గౌరవం మరింత పెరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగంలో మార్పుల గురించి ఆలోచనలు ఉంటాయి. ఆగిపోయిన పని జరుగుతుంది. సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందుతారు. ఈ రోజు మనసుకు ఆందోళన అనేది తొలగించబడుతుంది. కాంటాక్ట్ డైలాగ్ పెరుగుతుంది. సంభాషణ మీద ప్రాధాన్యత వహించాలి. మృదుగా ప్రేమగా వ్యవహరించాలి. సోమరితనం వదిలిపెట్టాలి. వేగంగా పనులు చేయాలి. డబ్బు ఎక్కువగా సంపాదన చేయడానికి మార్గాలు అనేక రకాలుగా లభిస్తాయి. మీకు ఈరోజు రాశివారు డాక్టర్ను సంప్రదించడం వల్ల ఉత్తమంగా ఉంటుంది. శస్త్రచికిత్సలు చేయనప్పుడు జాగ్రత్త వహించాలి. మరియు ఈరోజు డాక్టర్లను సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకుంటేనే మంచిది. ఇక్కడి సమతుల్యత మించు కదిలే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టాలి. నూనెలో వేయించిన పదార్థాలు నివారించాలి. అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి. అవగాహనతో ముందుకు నడవండి. బాధ్యతలు నెరవేర్చుకోగలుగుతారు. లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు. ఈ రోజు గర్భిణీ స్త్రీలు ఆసుపత్రులకు వెళ్లే సమయంలో నల్లావాలని ఇల్లు మొత్తం కూడా చిలకరించి వెళ్ళాలి. ఇలా చేయట కారణంగా శుభప్రదంగా ఉంటుంది. ఎటువంటి సమస్యలు ప్రమాదాలు అనేవి జరగకుండా ఉంటాయి. శుభవార్త అందుకోవడం జరుగుతుంది. తల్లి బిడ్డ క్షేమంగా ఉండడం అనేది జరుగుతుంది. వారికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నరదృష్టి, నరఘోష, ఈర్ష్య, అసూయ లాంటివి తొలగించబడతాయి. అంతా శుభప్రదంగా ఉంటుంది. దోష నివారణ జరుగుతుంది. ఇక ఈరోజు ప్రసంగంలో కూడా మీకు తీపి రావడం వల్ల మేలు కలుగుతుంది. మీకు అనవసరమైన ఇతరుల విషయాలలో మాత్రం ఈరోజు మీరు సూచనలు, సలహాలు ఇవ్వకుండా ఉండాలి. ప్రసంగంపై సంయమనం పాటించాలి. దుర్వినియోగ పదాలను కూడా నియంత్రించాలి. మామయ్యల తరపు వారి నుండి లాభం చేకూరబోతుంది. ఈరోజు రాశి వారికి మాత్రం ఎక్కువగా మరి సూచన వివాదాలు ఏదన్నా ఉన్నా కూడా ఆ వివాదాలు పరిష్కరించుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు కార్యాలయంలో కొంత అసౌకర్యాన్ని ఎదుర్కొంటారు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. మరియు ఈ రోజు రాశివారు మరియు ఆర్థిక పురోగతి ఖచ్చితంగా సాధిస్తారు. మరియు శ్రమకి తగిన ప్రతిఫలాన్ని కూడా అందుకుంటారు. ప్రభుత్వం కోసం పనిచేయడంలో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు రాశివారికి అవివాహితులకు వివాహ యోగం ఉండి వినోదాలకు హాజరవుతారు. ఉద్యోగం చేస్తున్న వారికి వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. పనుల సహ ఉద్యోగుల మద్దతు ఉంటుంది. ఉన్నతాధికారులతో మన్ననలు పొందుతారు. విదేశాల నుండి కూడా మంచి ప్రయోజనాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు వర్తక వ్యాపారాలు చేసే వారికి కూడా సానుకూల ప్రయోజనాలు వస్తాయి. ఈరోజు డబ్బు సంపాదించడానికి మార్గాలు కూడా వెతకడం అనేది జరుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.